అతను శివభక్తుడు, వేదాంగాలు చదువుకున్నవాడే, మంచి పాండిత్యం ఉన్నవాడే, జ్యోతిష్ శాస్త్రం తెలిసినవాడే. కానీ అతనికి ఉన్నటువంటి ఒకే ఒక దౌర్బల్యం పరస్త్రీ వ్యామోహం. ఆ పరస్త్రీ వ్యామోహం వలన ఇతను చంపబడ్డాడు. అదే ఒకసారి సీత అంటుంది శోకవనంలో ఉన్నప్పుడు, ఈ పరస్త్రీలను చెరబట్టి తేవడం ధర్మం కాదు కదా, నువ్వు ఎట్లా ధర్మం చేసావు, అది రాక్షస ధర్మం అంటే. మా ధర్మంలో పరస్త్రీ వ్యామోహం మా రాక్షస ధర్మమే, నేను అది అనుసరించా, తప్పేం చేయలేదే. అంత రాక్షస వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది కన్యలను తెచ్చాడు, అందరినీ తెచ్చాడు. కానీ ఇక ఈవిడైతే గాని అతనికి ఇది మరణం. ఆదిలక్ష్మి కదా సీత, ఆవిడైతే గాని అతనికి ఇది కాదని ఆ విష్ణుమూర్తి అంశతో రాముడు నరుడుగా మానవుడుగానే, లక్ష్మి సీతగా, ఆదిశేషుడు లక్ష్మణుడుగా, అట్లానే మన శంఖం చక్రం విష్ణుమూర్తి భరత శత్రుఘ్నులుగా జన్మించారు. ఇది చాలా మందికి తెలియదు. ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఆదిశేషుడు లక్ష్మణుడు, ఆదిశేషుడు అవతారం లక్ష్మణుడు స్వామి కోపం ఎక్కువ, బుసలు కొడుతుంటుంది పాత్ర. రాముడు సరే విష్ణువు, సీత లక్ష్మి, భరత శత్రుఘ్నులు శంఖ చక్రాలే.